అవును ఫ్రెండ్స్, రియల్మీ జీటీ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో ఉన్న ఒకే ఒక్క ఫోన్ మనకి రియల్మీ బ్రాండింగ్ నుంచి. అది కూడా మనకి ఇండియాలో ఇంకా లాంచ్ చేయలేదు, చైనాలో మాత్రమే లాంచ్ ఉంది. సో అటువంటి ఫోన్ని యాంటిట్యూడ్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. యాంటిట్యూడ్ అయితే మోసం చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో ఏమాత్రం నేర్చుకున్న వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్కి కనుక కొత్తగా వచ్చినట్లయితే, నా ఫేస్ని కొత్తగా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, రియల్మీ జీటీ అనగానే మనకు గుర్తొచ్చేది గేమింగ్ ఫోన్, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, 120Hz రీఫ్రెష్ రేట్ ఉన్న 6.5 ఇంచ్ AMOLED స్క్రీన్, సూపర్ AMOLED స్క్రీన్, అండ్ నెక్స్ట్ మనకి 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ సైడ్ కెమెరాస్ అని చెప్పి మంచి ఇంప్రెషన్స్ అయితే ఉన్నాయి రియల్మీ జీటీ అనే ఫోన్ మీద. కానీ ఇక్కడ రియల్మీ జీటీ అనేది మనకి ఇంకా ఇండియాలో లాంచ్ కాలేదు అండ్ లాంచ్ అవ్వాలి అని చెప్పని థాట్ కూడా కొంచెం పోస్ట్ పోన్ అయితే అవ్వడం జరిగింది. ఎందుకంటే మొన్న మధ్యన కరెక్ట్గా 2 days అయితే అయింది. దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని టైం తీసుకున్నాను. చైనాలో లాంచ్ అయిన రియల్మీ జీటీ అనేది మనకి యాంటిట్యూడ్ స్కోర్ అనేది ఇప్పటిదాకా ఉన్న ఫోన్స్ అన్నిటిలో హైయెస్ట్ స్కోర్ అని చెప్పని వీళ్ళైతే మనకి వీబో అనే వెబ్సైట్లో మనకి, అంటే వీబో అనేది ఒక యాప్ అనమాట. సో దీంట్లో వీళ్ళు రియల్మీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ మనకి దీంట్లో అయితే పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఎంత 7,60,000 క్రాస్ చేసింది, అంటే 7,50,000 క్రాస్ చేసింది. కానీ స్క్రీన్ షాట్ ప్రకారం చూసుకున్నట్లయితే 7,66,000 వరకు క్రాస్ చేసిందని చెప్పని మనకి రియల్మీ విఐ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో కానీ రియల్మీ విఐ పోస్ట్ చేసినప్పుడు మనకి వెంటనే యాంటిట్యూడ్ అయితే దానికి రెస్పాండ్ అయ్యి మీకు ఇంత స్కోర్ ఏ రకంగా వచ్చింది, ఐ మీన్ ఏ సెగ్మెంట్స్లో, అంటే మనకి ఇమేజెస్ సెగ్మెంట్స్లో ఎంత స్కోర్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ CPU ఫస్ట్ 4 కోర్స్ మీద ఎంత స్కోరు, CPU నెక్స్ట్ 4 కోర్స్ మీద ఇంత స్కోర్ అని చెప్పని మనకి ఆ స్కోర్ అనేది ఎక్కడెక్కడ ఎంతెంత మనకి స్కోర్ చేయడం జరిగింది అనేది ఒక లిస్ట్ అయితే వస్తుంది యాంటిట్యూడ్లో. సో అలానే ఆ లిస్ట్ని అయితే మాకు ఒకసారి ప్రొవైడ్ చేయండి, వీ వాంట్ టు నో అబౌట్ దట్ అని చెప్పని మనకి యాంటిట్యూడ్ అడిగినప్పుడు రియల్మీ అయితే దానికి స్పందించలేదు. వాళ్ళు ఒకవేళ రియల్మీ వాళ్ళు కనుక అప్పుడే స్పందించి మాకు పలానా చోట ఇంత స్కోర్ వచ్చిందని చెప్పి వాళ్ళకి కనుక పంపించేస్తుంటే అసలు ఈ గోలంతా ఉండేది కాదు. ఓకే, ఈ చోట్ల మనకి ఇంత స్కోర్ వచ్చిందనమాట అని చెప్పి వదిలేసేది యాంటిట్యూడ్. కానీ రియల్మీ స్పందించకపోయేసరికి యాంటిట్యూడ్ అనేది రియల్మీ జీటీ లాంచ్ అయిన తర్వాత ఈ సేల్లో పార్టిసిపేట్ చేసి 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ మెమరీ ఉన్న హైయెస్ట్ వేరియంట్, సో ఆ వేరియంట్ని పర్చేస్ చేసి యాంటిట్యూడ్ స్కోర్ని అయితే రన్ చేయడం జరిగింది. సో వాళ్ళు యాంటిట్యూడ్ స్కోర్ రన్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చిన స్కోర్ వచ్చేసరికి 6,70,000 దాకే వచ్చింది. 7 లక్షలు కూడా టచ్ కాలేదు. సో అప్పుడు మనకి యాంటిట్యూడ్ అనేది బిత్తరపోయిందనమాట. యాంటిట్యూడ్ లిస్ట్ ప్రకారం మనకి ఇప్పటిదాకా ఉన్న వాటిలో 7 లక్షల పైబడిన ఫోన్ MI11 అనమాట. సో MI11 స్కోర్ చూసుకున్నట్లయితే 7,08,000 వరకు స్కోర్ చేయడం జరిగింది. అదే మనకి రియల్ లైఫ్లో రియల్మీ జీటీ వచ్చేసరికి ఇండియాలో టెస్ట్ చేసినప్పుడు 6,66,800 వరకు స్కోర్ చేయడం జరిగింది అనమాట. సో ఇది దాని యాక్చువల్ స్కోర్స్ వచ్చేసరికి. ఈ స్కోర్స్ ఎలా మ్యానిపులేట్ చేశారు ఏంటి అనేది కూడా మనకి అనేది బయటపెట్టింది. రియల్మీ అనేది థ్రెడ్ టెస్ట్ చేసేటప్పుడు మల్టీ థ్రెడ్ టెస్ట్లో థ్రెడ్ డిలేని అయితే యూజ్ చేయడం జరిగింది. అదొక ట్రిక్ అనమాట, ట్రిక్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అంటే థ్రెడ్ టెస్ట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 seconds రన్ అయితే మనం ఒక 5 points వచ్చాయి అనుకోండి, అలానే దాన్ని డిలే చేసి ఉంచితే డిలే అయిన ప్రతిసారి, అంటే ఎంతసేపు అయితే యాంటిట్యూడ్ స్కోర్ రన్ అవుతుందో అంత రన్ అయ్యే అంతసేపు మనకి పాయింట్స్ అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి. అలా దాన్ని డిలే చేస్తే పాయింట్స్ ఎక్కువ యాడ్ అవడంతో మనకి స్కోర్ అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మల్టీ థ్రెడ్ టెస్ట్ చేసేటప్పుడు థ్రెడ్ డిలే అనే ట్రిక్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి JPG ఫైల్ ఫార్మాట్స్లో. సో ఈ JPG ఫైల్ ఫార్మాట్స్లో మనకి బ్లాక్ కలర్కి సంబంధించి కంప్రెషన్లో అది ఏదో ట్రిక్, దానికి సంబంధించి కంప్లీట్ అవగాహన కూడా సరిగ్గా అయితే ఎవరు ప్రొవైడ్ చేయలేదు. కానీ బ్లాక్ కలర్ దగ్గర కలర్ కంప్రెషన్లో మాత్రం యాంటిట్యూడ్ స్కోర్ పెంచడానికి యూజ్ అయ్యే ఒక ట్రిక్ని అయితే మళ్ళీ అక్కడ ఒక చోట యూజ్ చేయడం జరిగింది. ఈ 2 చోట్ల ఎక్కువ యూజ్ చేసి దాదాపు 60,000-70,000 స్కోర్ని అయితే ఇంక్రీజ్ చేసినట్లు రియల్మీ మీద మనకి యాంటిట్యూడ్ అయితే భారం వేసిందనమాట. సో అది మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా మనకి రియల్మీ అయితే దీనికి స్పందించి, సో ఇప్పుడు మాకు ఎక్కడైతే ఈ మిస్ఫంక్షనింగ్ జరిగిందో సో అక్కడ మేము ఒకసారి టెస్ట్ చేసుకొని మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేస్తామని చెప్పని యాంటిట్యూడ్ అయితే ఇప్పుడు రిపోర్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ యాంటిట్యూడ్ మాత్రం ఈ రిప్లైకి ఏమి వాళ్ళైతే కట్టుబడి దాన్ని అయితే ఊరికే వదలలేదు. 3 నెలల వరకు రియల్మీ జీటీని అయితే బ్యాన్ చేశారు. సో ఒకవేళ మనకి ఇండియాలో లాంచ్ అయినా సరే 3 నెలల వరకు మనం యాంటిట్యూడ్ స్కోర్ చేయడానికి అయితే ఉండదు. రియల్మీ జీటీని అయితే బ్యాన్ చేశారు. సో దీన్నే కనుక కొనసాగిస్తే మాత్రం కంప్లీట్గా రియల్మీ బ్రాండ్నే బ్యాన్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పని యాంటిట్యూడ్ అయితే వార్నింగ్ ఇచ్చింది. సో ఇది గైస్ రియల్మీ జీటీ యాంటిట్యూడ్ చేసిన మోసం అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా యూస్ అయ్యింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా ఫర్ షోర్లీ ఇన్ ద వీడియో, సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్.